చిమట రమేష్ బాబు హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా నేను కీర్తన. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్తో పాటు కొన్ని లిరికల్ వీడియోస్ విడుదలయ్యాయి. తాజాగా ఈ సినిమాలోని ఐటెం సాంగ్ను జైభేరి అధినేత ప్రముఖ నటుడు మురళీమోహన్ ఆవిష్కరించారు. రిషిత, మేఘన హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఎంఎల్ రాజా సంగీతాన్ని సమకూర్చారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీని త్వరలో విడుదల చేస్తామని దర్శక నిర్మాత చిమట రమేష్ బాబు అన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మట్కా మూవీ ప్రస్తుతం 3వ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇది 35 రోజుల లాంగ్ షూటింగ్ షెడ్యూల్. ఈ ఒక్క ఫేజ్కే 15 కోట్ల మ్యాసివ్ బడ్జెట్ను కేటాయించారు మేకర్స్. ప్రొడక్షన్ టీం వింటేజ్ వైజాగ్ లొకేషన్స్ని రామోజీ ఫిల్మ్ సిటీలో మాసివ్ సెట్లో రిక్రియేట్ చేస్తోంది. ప్రేక్షకులకు అథెంటిసిటీ, గ్రాండియర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించబోతున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ హై బడ్జెట్ పాన్ ఇండియా మూవీని దేశాన్ని కదిలించిన యథార్థ సంఘటనల ఆధారంగా కరుణకుమార్ రూపొందిస్తున్నారు. మీనాక్షి చౌదరి నాయిక్గా నటిస్తున్న ఈ మూవీని డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూర్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి నోరా ఫతేహితో పాటు నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవిశంకర్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇటీవల ఎయిర్పోర్ట్లో ప్రముఖ నటుడు నాగార్జునను కలవాలనుకున్న అక్కడి సిబ్బందిని సెక్యూరిటీ వాళ్ళు పక్కకు తోసేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో దానిపై నాగార్జున స్పందించారు. ఆ టైంలో తాను ఏం జరిగిందో గమనించలేదని, ఏదేమైనా ఇలా జరగడం దారుణమని, మరోసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చిత్రమేమంటే తాజాగా నాగార్జున ఎయిర్పోర్ట్లో ఆ అభిమానిని కలుసుకోవడం జరిగింది. అతని దగ్గరకు తీసుకుని నాగ్ హగ్ చేసుకోవడంతో ఆ కుర్రాడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్కు కార్లంటే భలే ఇష్టం. అందుకే అతను కొత్తగా ఏ మోడల్ వచ్చినా టక్కును కొనేస్తుంటారు. ఇప్పటికే ఆయన దగ్గర 25 కోట్ల రూపాయల విలువ చేసే కార్లు ఉన్నాయట. ఆ మధ్య అత్యంత ఖరీదైన లంబోర్గినీ కారును కొనుగోలు చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా 911 GT 3 పోర్షే కారును కొన్నాడు. దీని ఖరీదు దాదాపు 3.25 కోట్ల రూపాయలు ఉంటుందనే అంచనా. మలయాళ హీరోల్లో పృథ్వీరాజ్ దగ్గర అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయని అంటుంటారు. ఇటీవలే పృథ్వీరాజ్ నటించిన గోట్ లైఫ్ మూవీ విడుదలైంది. గతంలో తెలుగులో కిట్టు యానిమేషన్ మూవీని రూపొందించిన సత్యకాశీ భార్గవ్ తాజాగా అయోధ్యపై డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఇది ఆహా ఓటీటీలో ప్రసారమైంది. దాంతో ఇప్పుడు ఈయన శ్రీమాన్ రామ పేరుతో యానిమేషన్ టీవీ సీరియల్ను రూపొందించారు. సత్యకాశీ భార్గవ్తో కలిసి దీనిని దానధర్మ సంస్థ నిర్మించింది. బాలరాముడికి సంబంధించిన అపూర్వమైన ఘట్టాలను ఇందులో పొందుపరిచామని జూలై 7 నుండి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు డీడీ నేషనల్ ఛానల్లో శ్రీమాన్ రామ ప్రసారం అవుతుందని ఆయన చెప్పారు. ఈ సీరియల్ను ప్రధాన భారతీయ భాషల్లోనూ త్వరలోనే అనువదించి ప్రసారం చేస్తామని సత్యకాశీ భార్గవ్ చెప్పారు. కె. బాలచందర్ తాను తమిళంలో తీసి అలరించిన చిత్రాలను తెలుగులో రీమేక్ చేసేవారు. అలా 1977లో బాలచందర్ తీసిన అవర్గల్ చిత్రాన్ని తెలుగులో ఇది కథ కాదుగా పునర్నిర్మించారు. ఒరిజినల్లో నటించిన కమల్ హాసన్, లీలావతి తమ పాత్రలను తెలుగులోనూ ధరించారు. తమిళంలో సుజాత పాత్రను తెలుగులో జయసుధ పోషించగా, రజనీకాంత్ పాత్రలో చిరంజీవి, రవికుమార్ రోల్లో శరత్ బాబు కనిపించారు. ఈ చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు పెద్ద అసెట్గా నిలిచాయి. ఎంఎస్ విశ్వనాథన్ తమిళ బాణీలనే తెలుగులోనూ వినియోగించారు. ఆచార్యాత్రేయ తెలుగువారిని పులకింపజేసే గీతాలను రాసి అలరించారు. 1979 జూన్ 27న విడుదలైన ఇది కథ కాదు మంచి ఆదరణ పొందింది. నెగటివ్ షేడ్స్లో రూపొందిన చిరంజీవి పాత్ర ఆయనకు